సైడ్కి వచ్చేయండి అన్న, సైడ్కి వచ్చేయండి. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఓకే డన్. 10 నిమిషాలు ఉంటే నీకు ఫోన్ చేసి ఫ్రీగా మాట్లాడతా. సైడ్కి వచ్చేయండి అన్న, సైడ్కి వచ్చేయండి. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఓకే డన్. 10 నిమిషాలు ఉంటే నీకు ఫోన్ చేసి ఫ్రీగా మాట్లాడతా. ఫోన్ వస్తుంది నరేష్ అన్న, నిర్మల బాయ్. సతీష్ అన్న కొంచెం మినిస్టర్ గారు ఇదంతా ఏంది పెయింట్ ఈ పక్కకు ఎందుకు కట్టినట్టున్నారు? రోడ్డు హైట్ తీసుకున్నాం సార్. రోడ్డు హైట్ రోడ్డు వరకు ఫిల్లింగ్ వచ్చేస్తుంది సార్. రోడ్ నుంచి 3 ఫీట్ సార్. అక్కడి నుంచి పైన ఎక్కువ సార్ సార్ తిరిగి వస్తుంది సార్. అన్నా విద్యలో వాళ్ళు చెప్పేసేసి వాళ్ళని 40 అడుగుల మీదకి చిక్కగా అసలు వాయిస్ కానీ సౌండ్ కానీ ఏమి రాదు. చెట్టే ఫిట్నెస్ జిమ్ సార్. ఓకే, అన్ని వెరైటీస్ ఉన్నాయి సార్. 18 ఇక్కడ మనకి థీమ్ సార్, అంటే వాల్ క్లాక్ కానీ బటర్ఫ్లై లాగా గార్డెన్ మొక్కలతోటి ఇక్కడ మనం చేస్తాం. సెల్ఫీ పాయింట్ లాగా ఇక్కడ నీదంతా మియా వర్క్ సార్. హైట్ పెట్టాను అంటే చెట్లు హైట్ పోయాయి సార్. ప్లస్ మనం ఇట్లా గ్రిల్ పెట్టకుండా ఆపేస్తాం సార్. అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడ వచ్చేసి థీమ్ పార్క్ రోప్ పెట్టినాం సార్. ఇది జిప్ లైనర్ సార్. జిప్ లైనర్ వేరేదాకా సార్. హైట్ మధ్యలో పెట్టారా? మొత్తం బాగా వస్తుంది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటాయి. గత ప్రభుత్వం చెత్త పన్నేసి ప్రభుత్వం ప్రజా అవసరాలు గుర్తించాల. ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు.
అక్కడికి 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు. 85 లక్షల టన్ను చెత్త పన్ను వేసి అదన్నా క్లీన్ చేసి వచ్చు కదా. కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో నాకు ఆర్డర్ వేశాడు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 25 అక్టోబర్కి 85 లక్షలు పూర్తి చేయాలని. ఈ 85 లక్షల్లో దాదాపు 78 లక్షల దాకా ఈరోజు పూర్తి చేశారు. ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలైనటువంటి అనేక ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైన పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు, ప్రతి కాలనీలో కావచ్చు, పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్కు కావాలని కోరుకుంటారు, ఉదయం కానీ సాయంకాలం కానీ. మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నాం. రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే 30% ఏరియా గ్రీన్ అండ్ పార్కులు పెట్టారు. 30% గ్రీన్ అండ్ బ్లూ, గ్రీన్ అండ్ బ్లూకి 30%. ఈరోజు నెల్లూరు సిటీ, నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో 47 పార్కులు ఉన్నాయి. 47 పార్కులు టేకప్ చేసాం. వాటిలో 35 పార్కులు పూర్తయినాయి. అనేక మంది దాతల యొక్క సపోర్ట్ కూడా చేశారు. నిజంగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏ దాతలు అయితే దీనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా ఈ బోడిగోడ తోట తీసుకుంటే ఈ పక్కన యాక్చువల్గా పెన్నారి వారి యొక్క కట్ట ఉంది. ఎంతో వేల మంది ప్రజలు యాక్చువల్గా ఉన్నారు, పేదలు నిరుపేదలు. నేను ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడైతే ఆ ఇళ్ళన్నీ తిరిగాను, ప్రతి ఇంటికి ప్రతి గడప దొరికా. అక్కడ మెజారిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరంటే చుట్టలు చుట్టుకునే మహిళలు, బీడీలు చుట్టుకునే మహిళలు, లేదా ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు, లేదా నెలలో 10 రోజులు పెయింట్ వర్క్ పోయేవాళ్ళు, నెలలో 10-12 రోజులు ఎలక్ట్రికల్ వర్క్ పోయేవాళ్ళు, 10-15 రోజులు ప్లంబర్. నెలంతా ఉండదు వాళ్ళకి. అదే చెప్తాను, నెలంతా వర్క్ ఉండదు సార్. పోయిన రోజు 500 నుంచి 800 వస్తుంది. మొత్తం మీద 10 రోజులు 15 రోజులు చేస్తాం. మాకు వచ్చేది 10,000 నుంచి 12,000. అలాంటి నిరుపేదలు ఉన్నారు. అందుకనే అటువంటి నిరుపేదల యొక్క పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఒక మంచి పార్క్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని పార్క్కి ఐడెంటిఫై చేసాం. దీన్ని కూడా యాక్చువల్గా దాతలు ముందుకొచ్చారు. అని పేరేంది కాంట్రాక్ట్ బాలాజీ సింగ్ గారు 1.86 ఎకర్. దీన్ని యాక్చువల్గా మంచి పార్కు డెవలప్ చేసేట్టుగా ప్లాన్ చక్కటి ప్లాను గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు. ఈ పార్కుని కూడా డిసెంబర్ లోపల చక్కగా చేసి ఈ పేద ప్రజలు అవుతారు ఉన్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏదైనా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి చక్కగా ఒక మంచి పార్కు, సెంటర్లో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కడుతున్నారు. ఎవరైనా పిల్లలు ఒక 50 మంది 20 మంది 30 మందితో బర్త్డే చేసుకోవాలన్నా వాళ్ళకి చుట్టూ గ్లాస్తో ఉండే ఒక రూమ్ కూడా కడుతున్నారు. ఎందుకంటే పేద పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా బర్త్డేలు చేసుకోవాలంటుంది. దానికి మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది, అంత భరించలేరు. అందుకనే కొన్ని పార్కుల్లో ఇలా చుట్టూ గ్లాస్ ఉంటూ పైన స్లాబ్ వేసి ఒక రూమ్ కట్టమన్నాను. ఒక 50 మంది నుంచి ఒక 60-70 మంది పిల్లలు చేసుకుని అట్లాంటిది కడుతున్నారు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్, అదేవిధంగా పిల్లలకి ఏది కావాలి అవన్నీ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ 18 ఐటమ్స్తో చక్కటి పార్క్ని డిజైన్ చేశారు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు. ఇది డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎక్కువ చేస్తాం అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.